ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లాలో మరో కేసు నమోదైంది. చేబ్రోలు మండలం సేకూరికి చెందిన మహిళ ఈ వ్యాధి బారిన పడ్డారు. తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ గా నిర్ధారణ అయింది. బాధితురాలు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్ లో మరో స్క్రబ్ టైఫస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన బోయ నాగేంద్రం అనే మహిళ అనారోగ్యంతో ఈ నెల 4న గుంటూరు జీజీహెచ్ లో చేరారు. పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ నిన్న చనిపోయినట్లు జీజీహెచ్ వర్గాలు తెలిపాయి. ఆమెతో కలిపి జీజీహెచ్ లో మొత్తం 5గురు ఈ వ్యాధితో మరణించారు. స్క్రబ్ టైఫస్ ను పూర్తి స్థాయిలో నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ వ్యాధిపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్క్రబ్ టైఫస్ కేసుల తీవ్రత, బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్క్రబ్ టైఫస్ ను సమర్థంగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు 0 స్థాయికి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1592 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాజిటివ్ కేసులో 9 మంది మరణాలకు ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని వెల్లడించారు. మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. వైద్య బృందాలతో పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం వ్యాప్తంగా గతేడాది ప్రభుత్వ చర్యలతో సీజనల్ వ్యాధులు 48% తగ్గాయని అధికారులు వివరించారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఏపీలో రోజు రోజుకు స్క్రబ్ టైఫస్ బారిన పడుతున్న రోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది. మరి దీనికి సంబంధించి అరికట్టడానికి వైద్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల స్క్రబ్ టైఫస్ కేసులు అయితే ఎక్కువగా నమోదవడంతో పాటు పలు చోట్ల ఈ వ్యాధితో మరణాలు కూడా సంభవించడంతో ప్రజలు భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొత్తంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం గుంటూరు, అలాగే ప్రకాశం, నెల్లూరు, విజయనగరం ఇలా కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే కొన్ని మరణాలు కూడా సంభవించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయ్యే విధంగా బాధితులు అయితే హాస్పిటల్లో చేరిన బాధితులకి ముఖ్యంగా ఆ బ్లడ్ టెస్టుల ద్వారా వారికి ఈ యొక్క రోగాన్ని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో భాగంగా గుంటూరు జీజీహెచ్ లో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గుంటూరు ప్రస్తుతం కూడా చేబ్రోలు మండలంకు సంబంధించి ఆ చేబ్రోలు మండలం కూడా నిన్న కేసు నమోదైంది. ప్రస్తుతం ఆమెను ప్రత్యేక వార్డులో అయితే పెట్టి ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా డాక్టర్లు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రుద్రవరానికి చెందిన బోయ నాగేంద్రం అనే మహిళ అనారోగ్యంతో ఈ నెల 4న అయితే గుంటూరు జీజీహెచ్ లో చేరారు. అయితే పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయింది. అయితే చికిత్స పొందుతూ నిన్న చనిపోయినట్లుగా జీజీహెచ్ వర్గాలు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఆమెతో కలిపి జీజీహెచ్ లో మొత్తం 5గురు ఈ వ్యాధితో మరణించారని కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధితో అయితే పూర్తి స్థాయిలో నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం అయితే సమీక్షించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ వ్యాధిపై
అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రజలు ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఏమైనా ఆదేశాలు అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అయితే సబ్స్క్రైబర్స్ సంబంధించి కేసులు తీవ్రత బాధితులను అందుతున్న వైద్య సేవలపై అయితే ఆరా తీశారు కూడా. దీనికి సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా సబ్స్క్రైబర్స్ ని అయితే సమర్థంగా అరికట్టేలాగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా ప్రస్తుతం 1592 ఈ యొక్క సబ్స్క్రైబర్స్ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా కూడా అధికారులు సీఎం కి వివరించారు. దీంతో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకి ఆ వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యాలు ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే క్రమం కూడా ఉన్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల్ని గుర్తించడం, అలాగే ఈ యొక్క సబ్స్క్రైబర్స్ సంబంధించిన ఈ వ్యాధిని కూడా గుర్తించే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ముందుకు వెళ్లే విధంగా చూడాలి. అలాంటి మామూలు జ్వరపీడితులను లైట్ గా ఏదో తగ్గిపోతుందిలే అని కూడా ఇంట్లోనే ఉండి వైద్యం ఏదో టాబ్లెట్లు వేసుకుంటూ ఉండకుండా ముందుగా వైద్యుల్ని సంప్రదించాలని కూడా వైద్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అలాగే ప్రజలకి మొత్తంగా కూడా అవగాహన ఏర్పాట్లు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క అవగాహన ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క నెల్లూరు జిల్లాను కూడా ఈ యొక్క సబ్స్క్రైబర్స్ సంబంధించి సబ్స్క్రైబర్స్ ఈ వ్యాధితో అయితే ఇప్పటికే అక్కడ కూడా ఇద్దరు మరణించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తంగా చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సబ్స్క్రైబర్స్ ఈ మరణాలు సంభవించడంతో కూడా ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే కరోనా వ్యాధి మాదిరిగా రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.